You like it, తల్లి? పాలు తాగాలి, మజ్జిగ తాగాలనుకుంటున్నాం మా పాప కోసం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ బ్లాగ్ చూస్తారు. మండే అంటే యాజ్ యూజువల్ బిజీ గజిబిజీ. స్కూల్స్ ఆఫీసులు స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ వీకెండ్ కాబట్టి ఇంకా బిజీగా డేనైతే స్టార్ట్ చేశాను. మార్నింగే లేచాను 5 o'clockకి. ఇంక ఇక్కడైతే ముందు రోజు మార్కెట్కి వెళ్ళలేదు కదా, సో వెజిటబుల్స్ అన్నీ కంట్రీ డిలైట్లో అయితే ఆర్డర్ పెట్టాను నాకు కావాల్సినవి. అవి వచ్చేసినాయి. వాటితో పాటు పాలు అవన్నీ లోపలికి తీసుకొస్తున్నా. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మిగతా క్లీనింగ్ అంతా నిన్న అయిపోయింది కదా, ఈరోజు మందిరం క్లీనింగ్ చేసుకుంటాను. అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మండే వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్గా వెజిటబుల్స్ అయితే ఓపెన్ చేశాను. ఇవి మా పాప స్వీట్ కార్న్ కావాలంటే తెప్పించాను. బెండకాయ దొండకాయ తెప్పించాను కర్రీస్ కోసం అయితే. బనానాస్ రోజు పాపకు కావాలి. అండ్ జ్యూస్కి కావాల్సినవన్నీ తెప్పించాను. క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, యాపిల్స్ ఆల్రెడీ ఉన్నాయి అది. అండ్ ఈరోజు లంచ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు మా పాప జీరా రైస్ అండ్ చనా మసాలా అయితే కావాలంది. ముందు రోజు చనా సోక్ చేసి పెట్టాను కదా, అవైతే ముందు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 4-5 విజిల్స్ ఇచ్చి కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోనే మళ్ళీ ఆయిల్ తీసుకొని అందులో మీకు కావాలంటే బిర్యానీ స్పైసెస్ వేసుకోవచ్చు. బే లీఫ్ ఒక్కటి వేసుకున్నా పర్వాలేదు. తర్వాత సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలి. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా లేదు కాబట్టి టమాటోతో పాటు జింజర్ గార్లిక్ కూడా వేసి ఇలా పేస్ట్ అయితే పట్టేసి యాడ్ చేసేసాను. ఇప్పుడు టమాటో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. టొమాటో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చనా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు చనా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కానీ మీరు ఇంకొక 1-2 విజిల్స్ కనుక ఇచ్చారంటే ఈ మసాలా స్పైసెస్ అన్నీ చనాకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా చనా మసాలా, కొంచెం కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర చనా మసాలా లేదు కాబట్టి గరం మసాలా యాడ్ చేశాను. మీరు అదన్నా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో జీరా రైస్ కూడా పెట్టేశాను. అండ్ మార్నింగే బయటకు వచ్చి చూడడం కుదరలేదు. ఈ వ్యూ చూడకపోతే నేను ఆ డేని చాలా మిస్ అవుతాను. సో వంటంతా అయిపోయి ఇంకా మా అమ్మాయి రెడీ అవుతుంది. తనకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ ఇలా అయితే చూశాను. సన్ రైజ్ అవుతుంది. బయట వెదర్ చాలా బాగుందని చెప్పడానికి లేదు. ఫుల్ వేడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఫుల్ చెమటలు అయితే పట్టేస్తున్నాయి. ఫుడ్ ఫినిష్ చేస్తావా తల్లి? బాయ్ తల్లి. బాయ్ తల్లి. ఇంకలా మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. మా వారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా లంచ్ చనా మసాలా చేసి జీరా రైస్ చేశాను కాబట్టి అందరికి కలిపే చేశాను. నాకు కూడా లంచ్లోకి అదే ఉంది. ఇంకా మా వారు వచ్చాక ఎక్కువ లేట్ చేయకుండా తనకి రైతా అయితే చేసేసి దాని కాంబినేషన్గా పెట్టేశాను. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాను కాబట్టి మందిరం క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా పైన ఉన్నవన్నీ తీసేసి బెడ్ వైపుతో నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ వేరే క్లాత్ అయితే వేసేసి, అదే షీట్, నేను రీయూజబుల్ షీట్స్ యూస్ చేస్తాను కదా, అవి చేసేసి దాని మీద ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టేస్తాను. ఇంకా పెట్టలేదు, క్లీన్ చేశాను కదా, అలా వదిలేసాను ఆరాలి కాబట్టి. తర్వాత ఇంకా కింద కూర్చొని నీట్గా ఒక క్లాత్ వేసుకొని ముందు మందిరంలో ఉన్న పట్టాలన్నీ తీయాలి కదా, అవన్నీ తీసి క్లీన్ చేసి
తర్వాత వేరే షీట్స్ అయితే వేయాలి. నా దగ్గర యాక్చువల్గా ఇవి డబల్ సెట్ ఉంటాయి. ఒక రోలే ఉండేది, నేను అన్ని చోట్ల వాడేగా మందిరంలోకి నేను డబల్ సెట్ పెట్టుకున్నాను. ఒక సెట్ ఏంటంటే లాస్ట్ టైం పాడైంది, అందుకని ఇంక ఈసారి ఆల్టర్నేట్గా ఇంతకుముందు నేను బ్లౌజ్ పీసెసే యూస్ చేసేదాన్ని. న్యూస్ పేపర్స్ చాలా తక్కువ, అసలు ఎప్పుడో స్టార్టింగ్లో తెలియనప్పుడు వేశాను, కానీ తర్వాత అసలు బ్లౌజ్ పీసెస్. తర్వాత ఈ రీయూజబుల్ షీట్స్ వచ్చిన తర్వాత వీటిని నీట్గా 2 సెట్స్ మెయింటైన్ చేస్తే మనం చక్కగా ఒకటి వాష్ చేసినప్పుడు ఇంకోటి వేసుకోవచ్చు. మళ్ళీ ఆ వాష్ అయిన దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అంటే నెక్స్ట్ టైంకి ఈజీగా ఉంటుంది. ఇంకా అలా ఇంకో 2 వెట్ వైప్స్ తీసుకొని లోపల మందిరం కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మందిరం డోర్స్ కూడా మనం అవాయిడ్ చేయడానికి లేదు, వాటి మీద కూడా డస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అదంతా క్లీన్ చేశాను, అది ఆరాలి. వుడ్ కదా, తడి మీద మీరు షీట్స్ కానీ ఏదన్నా వేసేస్తే ప్రాబ్లం అవుతుంది వుడ్కి, కాబట్టి అది నీట్గా ఆరడానికి పెట్టేశాను. అది ఆరేలోపు ఈ పట్టాలన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటాను. మీకు చాలాసార్లు మన వీడియోలో చెప్పినట్టే నేను క్లాత్స్ ఏం యూస్ చేయను. నా దగ్గర ఈ వెట్ వైప్స్ అయితే ఉంటాయి, అవి తీసుకొని పట్టాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత బొట్లు పెట్టుకొని నీట్గా సర్దేసుకుంటాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంతా మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ మీకు యాక్టివేట్ అయిందా లేదా, అయితే మన వీడియోస్ని హైప్ చేస్తున్నారా లేదా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ ఇంత ఫాస్ట్గా మందిరం పని అవ్వదు. ఈజీగా నాకు 2 అవర్స్ పట్టేస్తుంది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలా లేచి చేసేసుకుందాం మా వాళ్ళు వెళ్ళే ముందే అనుకున్నాను, కానీ నా వల్ల అస్సలు కాలేదు. ముందు రోజే చెప్పాను కదా, ఈవినింగ్కే అసలు నేను యూజువల్గా మార్కెట్కి వెళ్ళకుండా ఉండను. అలాంటిది నాకు మార్కెట్కి వెళ్ళడానికి ఓపిక లేదు, అంటే అంతలా అలసిపోయాం నిన్న అందరం. కాబట్టి ఇంక ఈరోజు మార్నింగ్ అలారం అయితే పెట్టాను, కానీ నాకు అసలు కూడా వినపడలేదు. 5 o'clock అంటే ఆల్రెడీ నా మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది, కాబట్టి అలారం ఉన్నా లేకపోయినా మెలకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళని పంపడం కుదరదు. పైగా ఇలాంటి మసాలా కర్రీస్, జీరా రైస్ ఇలాంటివి ఉన్నప్పుడు అసలే అవ్వదు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇవన్నీ చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపించదు. సో ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చేసిన తర్వాత మన పూజలు ఇలాంటివన్నీ చేసుకుంటే మంచిది. మనం చేసే పనుల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను అలా అనుకుంటాను. అలా కాకుండా అందరినీ ఇబ్బంది పెడుతూ మన ఈగో సాటిస్ఫై చేసుకోవాలను, అంటే దేవుడి విషయంలో చెప్పట్లేదు, యూజువల్గా మిగతా పనుల విషయంలో మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ మన పనులు చేసుకోవాలి అనుకోవడం మాత్రం తప్పని నేను అనుకుంటాను. మీలో ఎవరైనా నా అలా ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత అయితే బ్లౌజ్ పీసెస్ నా దగ్గర ఉన్నాయి కొత్తవి, అవైతే 2 వేసేసాను. సేమ్ కలర్ ఉంటాయా అని చూశాను, కానీ దొరకలేదు. 2 రెడ్ 2 గ్రీన్, ఒక రెడ్ ఒక గ్రీన్ ఉంది, సరే పర్లేదని అలానే వేసేసి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసి ఇంకా నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా ఒక పని చెప్పాను కదా, ఇదంతా మనం స్టార్ట్ చేసామంటే ఈజీగా 2 అవర్స్ పట్టేస్తుంది. నేను చాలాసార్లు ఎర్లీ మార్నింగ్స్ కూడా చేస్తూ ఉంటాను కదా, నేను 4కి మొదలు పెడితే నాకు ఈజీగా 6 అయిపోద్ది. సో ఎవ్రీ మంత్ చేసుకునే పని కాబట్టి ఏ పనికి ఎంత టైం పడుతుందని నాకు క్లారిటీ ఉంటుంది అంతే. బట్ చూసేవాళ్ళు ఎలా అయిపోయారంటే చేసే ప్రతి పని యూట్యూబ్లో వీడియో పెట్టడం, దాన్ని పోస్ట్ చేసేయడం, అసలు ఎందుకు పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదని పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా ఏ పని చేసే వాళ్ళకన్నా ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఏ పని ఈజీగా రాదు. ఈ వీడియో కూడా మీరు అన్నట్టు ఈజీగా కెమెరా పెట్టి రికార్డ్ చేసినా కూడా రికార్డ్ చేసిన రా ఫుటేజ్ అంతా మీకు పెట్టేయలేం కదా, దాన్ని బోర్డు అంతా ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ఎడిటింగ్ చేసిన దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మ్యూజిక్ పెట్టాలి, మీకు చూడగానే క్లిక్ చేయడానికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలా థంబ్నెయిల్ చేయాలి, థంబ్నెయిల్ చేసిన తర్వాత మళ్ళీ టైటిల్స్ రాయాలి ఇంట్రెస్టింగ్గా, ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది. సో మేము ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని ఒక మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తాం. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ నేను యూట్యూబ్ చేసే వాళ్ళ గురించే చెప్పట్లేదు, యూజువల్గా కూడా మీరు ఎవరు చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ పని చేసే వాళ్ళైనా తక్కువగా చూడకండి. ఎవరి పనికి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఆ పని జరగకపోతే ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. సపోజ్ హౌస్ కీపింగ్ వాళ్ళనే తీసుకోండి, వాళ్ళు వచ్చి క్లీన్ చేయకుండా ఉంటే మనకి ఆఫీస్లో అయినా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో లాబీస్ అయినా ఏవైనా సరే ఎంత డర్టీగా ఉంటుంది. దీనివల్ల అంతా మనకి డిస్కంఫర్టే కదా. సో ఎవరు చేసే వర్క్కి ఆ వాల్యూ అయితే ఉంటుంది. ఆ వర్క్కి తగ్గట్టు ప్రతి వర్క్ని ఒకే దానికి కట్టేయమని నేను చెప్పట్లేదు. ఏ వర్క్కి తగ్గట్టు ఆ వర్క్కి వాల్యూ ఉంటుంది. సో మనం రెస్పెక్ట్ చేస్తే
వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంక ఇలా నా క్లీనింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. మీరు మందిరాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? కొంతమంది ఎవ్రీ మంత్ ఎండింగ్లో అమావాస్య వస్తుంది కదా, అమావాస్య రోజు మందిరం క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్గా పూజలు స్టార్ట్ చేస్తారు. నేను ఈ అమావాస్య ఈ రోజులు అలా చూసుకోను, కానీ ఎవ్రీ మంత్ ఇంట్లో డీప్ క్లీనింగ్ మనకు కంపల్సరీ ఎలాగో అవుతుంది కదా. సో మంత్లీ వన్స్ నేను మందిరం క్లీనింగ్ కూడా ఆ టైంలోనే పెట్టుకుంటాను. ఇంకా కింద ప్లేస్ అంటారా, నేను ఆ రీయూజబుల్ షీట్సే వాడతాను కాబట్టి రోజు చక్కగా వెట్ వెబ్తో కానీ వెట్ క్లాత్తో కానీ నీట్గా మొత్తం తుడుచుకొని డైలీ పూజ అయితే చేసుకుంటాను. కొంతమంది అమావాస్య కాన్సెప్ట్ ఫాలో అవుతారు. మీరు ఇంతకీ ఫాలో అవుతారా లేదా? ఇలా చేసుకుంటారా, అలా చేసుకుంటారా, లేకపోతే 2 ఫాలో అవుతారా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. శ్రావణ మాసం పూజ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా లేదా? చేసుకుంటే అమ్మవారిని నిలబెట్టి చేసుకుంటారా, జస్ట్ కలశం పెట్టి చేసుకుంటారా అనేది నాతో చెప్పండి. మాకైతే అమ్మవారి ఆనవాయితీ లేదు. మేము వెనకాల అమ్మవారి ఫోటో పెట్టుకొని ఫ్రంట్ కలశం అయితే పెట్టుకొని కలశాన్ని పూజించుకుంటాం. మోస్ట్లీ చాలామంది ఇలానే ఉంటారు, కలశాన్నే పూజించుకుంటారు. అమ్మవారిని కూర్చోపెట్టుకునే వాళ్ళు కొంచెం తక్కువ, ఇప్పుడు 50-50 ఉంటున్నారులేండి. నేను చిన్నప్పటి నుంచి చూసినంత వరకు అయితే అమ్మవారిని కూర్చోబెట్టడం తక్కువే, కానీ కలశం పెట్టుకునే వాళ్ళే ఎక్కువ. సో మా ఇంట్లో కూడా కలశం పెట్టుకునే ఆచారమే ఉంది. ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయింది. నేనంతా మీకు పెట్టలేదు, అక్కడక్కడ ర్యాండమ్గా క్లిప్స్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ మిగతా విగ్రహాలు కూడా క్లీన్ చేసుకొని పట్టాల తర్వాత మళ్ళీ విగ్రహాలకి నీట్గా తుడిచి బొట్లు పెట్టుకొని, ఇంకా బాబా లాంటి వాళ్ళకి, మన బుజ్జి శ్రీకృష్ణుడికి వీళ్ళందరికీ డ్రెస్సెస్ వేయాలి కదా, అవన్నీ వేసి వాళ్ళకి కూడా బొట్లు పెట్టి రెడీ చేసి అందరికీ ఈరోజు అవసర నైవేద్యం అయిన బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు చూసారుగా నేను ఫ్రూట్స్ ఏం తెప్పించలేదు కాబట్టి బెల్లానికి మించిన నైవేద్యం లేదు. మీరు ఎప్పుడైనా సరే ఏ మైలు తాకదు దానికి మాత్రం, ఆ నైవేద్యం మీరు చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ అమ్మవారికి, వినాయకుడికి, అందరికీ బెల్లం అంటే ఎలాగో ఇష్టమే. బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది. మీకు కూడా ఏమన్నా పనులు అనుకున్నా జరగట్లేదు, ఏ పని మొదలుపెట్టినా ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం రోజు కంపల్సరీ పూజ చేసుకునేప్పుడు మర్చిపోకుండా ఒక చిన్న బౌల్లో వినాయకుడికి బెల్లం నైవేద్యంగా పెట్టుకోండి. చాలా చాలా మంచిది అది. సో స్పెషల్ నైవేద్యాలు ప్రతిసారి చేయాలని ఏం లేదు. మీ దగ్గర ఉన్న పళ్ళు ఉంటే పళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా లేవు అంటే బెల్లం ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా బెల్లం అయితే నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. మీరు కూడా దర్శనం చేసేసుకుందరు, నమస్కారం చేసుకొని ఆశీర్వాదం కూడా తీసేసుకోండి. ఇంకా అలా పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత నా జ్యూస్, మిగతా పనులు, బట్టలు అవన్నీ ఉంటాయి కదా, ఆ పనులు చూసుకున్నాను. తర్వాత నా వీడియో వర్క్స్, ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పూర్తయిపోయాయి. ఇంకా లంచ్ టైం ఎలా అవుతుందో తెలియదు, నేను లంచ్ కూడా చేస్తాను. ఇంకా మా పాపని తీసుకొచ్చే టైం అయిపోయింది. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది, వర్షం వచ్చేలాగా. తర్వాత వర్షం కూడా పడింది మేము పైకి వచ్చిన తర్వాత, అంటే మా పాప క్రికెట్కి వెళ్ళిన తర్వాతలేండి. ఇలా నేనైతే అక్కడ వెయిట్ చేస్తూ ఇక్కడ అంతా బాగుందని క్లిప్ అయితే తీస్తాను. ఇది మా సొసైటీ బయట స్కూల్ బస్సెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇలా మంచిగా ఒక ప్లేస్ అయితే రెడీ చేశారనమాట. చుట్టూ చెట్లు బాగుంటాయి, అక్కడ బెంచెస్ వేసి ఉంటాయి కూర్చొని వెయిట్ చేయడానికి ఇలా. సో అక్కడే కూర్చొని నేనైతే మొత్తం రికార్డ్ అయితే చేశాను. మా బస్ రావడానికి ఇంకా టైం ఉంది, ట్రాక్ చేశాను. ఇంకొచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా మా సొసైటీలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, వచ్చేసేయండి. బేసిక్గా కావాల్సినవన్నీ మనం ఎక్కడికి బయటకు వెళ్ళే పని లేకుండా మా సొసైటీలోనే దొరుకుతాయి. ఇప్పుడు మీరు అక్కడ చూసారు కదా, వెజిటేబుల్ షాప్ ఏంటి, ఫార్మసీ ఏంటి, బేసిక్ డెంటిస్ట్, పీడియాట్రిషియన్ వీళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు ఎమర్జెన్సీ కోసం. తర్వాత ఏదన్నా ఇంకా
అర్జెంట్ అనుకున్నవి ఇక్కడ చూపించేసుకోవచ్చు, తర్వాత మనం హాస్పిటల్స్కి అలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్గా సూపర్ మార్కెట్కి ఎందుకు వచ్చామంటే మా అమ్మాయికి వాళ్ళు బర్గర్ తినాలని ఉందంట. సో బర్గర్ చేసి పెడదామని ఆ బన్ కోసం అయితే వచ్చాను. బన్ ఇంకా కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్షిప్ డే అండ్ రక్షాబంధన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి అవన్నీ పెట్టారు. ఇక్కడ మీరు చూసారా స్టేషనరీ, బుక్స్, పెన్స్ అన్నీ ఎవ్రీథింగ్ స్టేషనరీ అంతా దొరుకుతుంది. ఇంట్లో కావాల్సిన గ్రాసరీ కూడా అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. బట్ ఎమర్జెన్సీ అయితేనే మేము ఇక్కడికి వస్తాం, ఎందుకంటే అన్నీ ఎంఆర్పితో ఉంటుంది కదా యూజువల్గా ఇలాంటి సూపర్ మార్కెట్స్లో. అది సొసైటీలో ఉందంటే మరి ₹1 కూడా తగ్గదు. మనం స్మార్ట్ బజార్, డీమార్ట్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళామంటే కొంచెం రేట్ అయితే తగ్గుతుంది కదా, మనకు ఆఫర్స్లో వస్తాయి. ఇక్కడ అలాంటి ఆఫర్స్ ఏమి ఉండవు. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ప్యాటీ యాక్చువల్గా నేను చేస్తూనే ఉంటాను పొటాటోతో ఆలూ టిక్కీ. ఈరోజు ఇంకా తను సడన్గా అడిగింది, నాకు కూడా ఇంకా చేసే ఓపిక లేదులే అని ఈ రెడీమేడ్ ప్యాటీస్ ఉంటాయి కదా మిక్స్ వెజ్వి, దాంతో అయితే చేసేస్తున్నాను. అది ఫ్రై చేసేస్తున్నాను. మా అమ్మాయికి కాబట్టి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేశానులేండి. మా కోసం అయితే ఎయిర్ ఫ్రైయర్లో చేశాను కూడా ఈరోజు, కానీ నేను రికార్డ్ చేయలేదు. ఇంకెప్పుడైనా రికార్డ్ చేసి మీతో చూపిస్తాను పర్ఫెక్ట్గా బర్గర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలని. ఈ రోజుకైతే ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలా ప్యాటీని ఫ్రై చేసుకొని బర్గర్ బన్ ఓపెన్ చేసేసి అందులో పెట్టేసి పైనుంచి అది వేడిగా ఉన్నప్పుడే చీజ్ స్లైస్ పెట్టేస్తే బాగా మెల్ట్ అయిపోద్ది. మా అమ్మాయి ఆనియన్స్ తినదు, నా దగ్గర లెటూస్ లేవు కాబట్టి కుకుంబర్ అండ్ టొమాటో అయితే పెట్టేశాను. మీరు ఆనియన్, లెటూస్ కూడా పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది బయట కొన్న బర్గర్ లాగే. అండ్ ఫైనల్గా ఇదైతే బర్గర్ మయోనీస్, అది వేయడం మర్చిపోకండి, దానివల్లే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా అది కూడా వేసేస్తే మన బర్గర్ అయితే రెడీ. మా అమ్మాయి ఎంజాయ్ చేయడానికి రెడీ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం, వచ్చేయండి. ఏంటి వాళ్ళు బర్గర్ క్రేవింగ్ వచ్చింది తల్లికి? ఐ డోంట్ నో, చాలా రోజులైంది బర్గర్ తిని, కానీ దీనికన్నా నువ్వు చేసే ఆలూ టిక్కీ ఉంటుంది. నెక్స్ట్ టైం చేద్దాం నాన్న, ఇవాళ సడన్గా అడిగావు కదా, స్లోగా తిని వేడిగా ఉంటుంది. ప్యాటీ వేడిగా ఉంటేనే కదా చీజ్ మెల్ట్ అయ్యేది. మెల్ట్ అవుతుంది కదా, కొంచెం అలా ఉంది. యూ లైక్ ఇట్ తల్లి? అది పెన్ బన్ బాగుందా బను? అది ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్, యమ్మీగా ఉంది. సరే ఎంజాయ్ చేయి తల్లి, నీకు ఇంట్లో అన్ని మమ్మీ చేసి ఇవ్వాలి కదా. నాకు బయట కూడా అస్సలు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, అలవాటు ఇప్పుడు చేసుకోలేను. సరే ఓకే, ఆలూ ప్యాటీ అయితే హెల్తీ, నెక్స్ట్ టైం చేసి చూపిద్దాం. ఓకే ఓకే బాయ్, ఎంజాయ్ యువర్ బర్గర్. బాయ్ బను. మీరు నా రీల్ చూసారా ఇన్స్టాగ్రామ్లో? వాళ్ళు అయితే ఇంకా చూసేది చూసా ఉంటారులేండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో సేమ్ మాకు ఇలాంటి రిత్కృతి స్వీట్ హోమ్ అనే ఐడితో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అది మీరు వెళ్ళి సెర్చ్ చేస్తే వెళ్ళండి, అప్పుడు ఫాలో అవ్వండి. ఎప్పుడైతే మేము రీల్ పోస్ట్ చేస్తామో అప్పుడు వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్. ఓకే, బాగుందానా? ప్లెజెంట్గా ఉంది కదా. హలో అండి, డిన్నర్ టైం అయింది. మా కోసం అయితే డిన్నర్ ఏం ప్లాన్ చేయట్లేదు. మేము కూడా ఈవినింగ్ బర్గర్ తిన్నాం, హెవీగా ఉంది కాబట్టి ఫ్రూట్స్ తిని పాలు మజ్జిగ తాగాలనుకుంటున్నాం. మా పాప కోసం అయితే కిచిడీ చేశాను సింపుల్గా, ఎప్పుడు చేసే సింపుల్ కిచిడీయే. సో అదైతే తినేస్తుంది. మా కోసం కూడా ఇంకా ఫ్రూట్స్ కట్ చేసేస్తా, ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా పని ఫినిష్ చేసుకొని త్వరగా పడుకోవచ్చు. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, బాయ్.